థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోలే కారణమా? థియేటర్స్ లోకి ఆడియన్స్ రావడం లేదు అంటే దానికి మెయిన్ రీజన్ పెద్ద హీరోలేనా? థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదేనా? సినిమా హాల్స్ ను అద్దెకు తీసుకోవాలా లేదంటే పర్సంటేజ్ విధానంలో తీసుకోవాలా అన్న చర్చ రావడానికి ఇలా సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? అదెలాగో చూద్దాం. పెద్ద హీరో సినిమా ఏడాదికి ఒకసారి వచ్చినా చాలు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే గాని అనుకున్న టైంకు వీళ్ళ సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. రిలీజ్ వాయిదాలు పడ్డంతో 2 ఏళ్లు గడిచిపోతుంది. మనకు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు పట్టుమని 10 మంది కూడా లేరు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా క్రౌడ్ ను థియేటర్స్ కు తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు మాత్రమే. వాళ్లే మొహం చాటేస్తుంటే ఆడియన్స్ సినిమాలకు దూరమవుతున్నారు. ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి తీస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలు ఉన్నారు. కథలో దమ్ముంటే మేకింగ్ తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. ఆచార్య, రాధేశ్యామ్, గేమ్ చేంజర్ డిజాస్టర్స్ తో హీరోల టైం చాలా వేస్ట్ అయింది. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కలకలలాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. బడ్జెట్ భారం కారణంగా పెద్ద హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు ఓపెన్ కావడానికి భయపడుతున్నా స్పీడ్ పెంచి ఏడాదికి 2 సినిమాలతో రావాలని మాత్రం చెబుతున్నారు. స్టార్స్ అందరి చేతిలో 2-3 సినిమాలున్నా లాభం లేదు. ఏ హీరోను తీసుకున్నా 3 దర్శకులను లైన్లో పెడుతున్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రభాస్ అందరికంటే ఎక్కువ మూవీస్ సైన్ చేశాడు. రాజాసాబ్ 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. హను రాఘవపూడి షూటింగ్ మొదలైనా అనుకున్న టైంలో స్కెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ఆ తర్వాత సందీప్ వంగా స్పిరిట్ ఉన్నా వచ్చినప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవాల్సిందే. లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్లో రిలీజ్ అయితే ఏడాదిన్నర తర్వాత రాజాసాబ్తో రానున్నాడు ప్రభాస్. అల్లు అర్జున్ అయితే క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతున్నా సరే స్లో మోషన్ వీడడం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకు పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 వచ్చి 6 నెలలు దాటేసినా ఇంతవరకు అట్లీ మూవీ మొదలు కాలేదు. ఈ లెక్కన 2026లో అయినా వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు. ఇలా మరొక 3 ఏళ్లు తీసుకుంటారా? ఇక రాజమౌళి చేతిలో పడితే ఎప్పుడు బయటపడతారో ఎవ్వరూ చెప్పలేరు. మహేష్ గుంటూరు కారం వచ్చి 18 నెలలు దాటింది. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నా ఎప్పుడొస్తుందో తెలియదు. దీంతో సూపర్ స్టార్ పాత సినిమాలు రీ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ చేతిలో కంటిన్యూస్ గా సినిమాలున్నా ఏడాదికి 2 కాదు కదా, ఒక సినిమాలతో రావడం కష్టమే. దేవరా వచ్చి ఏడాది దాటినా తారక్ కనిపించలేదు. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అవుతున్న ప్రశాంత్ నీల్ మూవీ 2026 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కష్టమేనట. 3 ఏళ్లుగా పెద్ద హీరోలు లేకుండానే సినిమా సీజన్ సమ్మర్ గడిచిపోయింది. సంవత్సరం మొత్తం మీద 3-4 పెద్ద సినిమాలే వస్తున్నాయి. క్రౌడ్ పుల్లర్స్ మొహం చాటేయడంతో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ కు పెద్ద హీరోలు అవసరం చాలా ఉంది. కొంతకాలంగా క్రేజీ స్టార్స్ లేకపోయినా వాళ్ళ పాత సినిమాలు రీ రిలీజ్ కారణంగానే వీకెండ్ లో సింగిల్ స్క్రీన్స్ బతుకుతున్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన ఖలేజా 10 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. అదే కొత్త సినిమాలతో వస్తే 100 కోట్ల మార్కుతో థియేటర్స్ కలకలలాడతాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అంటే చాలా లవ్ అఫైర్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లే బాయ్ కొత్త లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. ఐపీఎల్ టీమ్ ఓనర్ తో 7 అడుగులు వేయబోతున్నాడా? అనిరుద్ధ్ చాలా ప్రేమ కథలు పెళ్లి దాకా వెళ్లలేదు. మరి లేటెస్ట్ లవ్ అఫైర్ లో నిజమెంతుంది? అనిరుద్ధ్ కెరీర్ మొదటి నుంచి ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీద నడిచిందే. స్టార్టింగ్ లోనే సింగర్ ఆండ్రియాతో రొమాంటిక్ స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. చివరికి ప్రేమ లేదు, గేమా లేదు అంటూ ఎవరి ప్రొఫెషన్ లో వాళ్లు బిజీ అయిపోయారు. ఆ మధ్య కీర్తి సురేష్ తో వచ్చినటువంటి పెళ్లి వార్తను ఆమె మదర్ ఖండించారు. సింగర్ జోనిటా గాంధీతో అనిరుద్ధ్ దిగినటువంటి క్లోజ్ ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వ్యాపించాయి. లేటెస్ట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కథనాలు మొదలయ్యాయి. ఆ మధ్య ఓసారి రజనీకాంత్ కావ్య మారన్ ను కావ్యపాప అని పిలవడంతో అందరూ ఆమెని కావ్యపాప అనడం మొదలుపెట్టారు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురే కావ్య. సన్ పిక్చర్ బ్యానర్ లో నిర్మించిన చాలా సినిమాలకు అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చాడు. కళానిధి మారన్ ఫ్యామిలీతో అనిరుద్ధ్ కు మంచి అనుబంధం ఉంది. లేటెస్ట్ గా కోలీవుడ్ మీడియాలో అనిరుద్ధ్, కావ్య పెళ్లి కథనాలు రావడంతో నెటిజన్లు యాక్టివ్ అయ్యారు. ఏడాది క్రితమే ఈ ప్రేమికులు లాస్ వెగాస్ లో తిరుగుతూ కనిపించారని పోస్టులు పెడుతున్నారు. ఎవ్వరికీ తెలియకుండా ప్రైవేట్ డిన్నర్స్ కు వెళ్తూ ఉండేవారన్న టాక్ బయటకొచ్చింది. అనిరుద్ధ్ కు 34 ఏళ్లైతే కావ్యకు 32 ఏళ్లు. మరి ఈ పెళ్లి వార్త నిజమో కాదో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. అయితే తంబీలకు మాత్రం వీళ్ల రిలేషన్ పై నమ్మకం లేదు. అనిరుద్ధ్ ఎఫైర్స్ చిట్టా పెద్దది కావడంతో కావ్యతో ఎఫైర్ పెళ్లి వరకు వెళ్తుందా లేదా అన్న డౌట్ చాలా మందిలో ఉండిపోయింది. వాళ్ళిద్దరూ ఒకప్పటి స్టార్ హీరోయిన్స్, కానీ ఇప్పుడు ఆఫర్స్ రావడమే గగనమైపోతోంది. సినిమా అంటే ప్యాషన్. ఏం చేసినా సరే ఇండస్ట్రీలోనే ఉండాలి. నటించే ఛాన్స్ రాకపోతే ఏంటి? నలుగురికి యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తామంటూ ఒకరు నిర్మాతగా
మరొకరు డైరెక్టర్గా మారిపోయారు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు? కాజల్కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదు. సల్మాన్ సికిందర్లో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా డిజాస్టర్ అయిందే. భారతీయుడు 3 వస్తుందనుకుంటే భారతీయుడు 2 దెబ్బకు ఇప్పట్లో ఆ ఊసే కనిపించడం లేదు. రీఎంట్రీలో చందమామ ఫేస్ లో ఆనాటి గ్లో మిస్ అయింది. ఫేస్ లో ఆంటీ కళ రావడంతో యంగ్ హీరోలు, స్టార్స్ కాజల్ ను పట్టించుకోవడం లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఈ అమ్మడికి క్రేజ్ రాలేదు. ఛాన్స్లు రాకపోవడంతో త్వరలో మెగాఫోన్ పట్టనుందట. సినిమా డైరెక్ట్ చేసే సత్తా ఉందని కాజల్ మాటల్లో కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఆఫర్స్ రాక కావలసినంత టైం దొరకడంతో కథ రాసుకుని మెగాఫోన్ పట్టడానికి రెడీ కావడమే కాదు, ఈ సినిమాను సొంతంగా నిర్మించబోతుందట. ఒక దశాబ్దం పాటు గ్లామర్ తో, పెర్ఫార్మెన్స్ తో మాయ చేసిన శామ్ ఇప్పుడు ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తోంది. ఎవ్వరూ ఛాన్స్లు ఇవ్వకపోవడంతో నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తీసిందే. భారీ లాభాలు రాకపోయినా తొలి అడుగులోనే ఓకే అనిపించుకుంది శామ్. శామ్ నటిస్తూ నిర్మిస్తున్నానని చెప్పిన మా ఇంటి బంగారం సెట్స్ పైకి రాకుండానే శుభం రిలీజ్ కావడం విశేషం. శుభం ఇచ్చిన పాజిటివ్ నోట్ తో యాక్టింగ్ ఆఫర్స్ వచ్చినా రాకపోయినా ప్రొడ్యూసర్ గా బిజీ కానుంది సమాంత. మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప ఎంత కాంట్రవర్సీ అవుతున్నా, ట్రోలింగ్ చేస్తున్నా ట్రైలర్ కోసం వెయిట్ చేసే అభిమానులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ప్రభాస్ రుద్రగా పవర్ఫుల్ రోల్లో నటించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి భారీ కాస్టింగ్ తో రూపొందిన కన్నప్ప ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో స్టార్స్ అందరూ కనిపించేలా కట్ చేశారు. టీజర్ లో ప్రభాస్ తలుక్కున మెరిసి మాయమైన ట్రైలర్ లో స్కోప్ ఇచ్చారు. ఆడియన్స్ ను థియేటర్స్ లోకి రాబట్టేందుకు ట్రైలర్ లో ప్రభాస్ ను హైలైట్ చేశారు మేకర్స్. కన్నప్ప బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందింది. ముఖేష్ తీసినటువంటి మహాభారతం చూసిన మోహన్ బాబు కన్నప్ప దర్శకుడిగా సజెస్ట్ చేశాడు. సినిమాలో ఫిక్షన్ ఉన్న చివరి 45 నిమిషాలు ట్రూ స్టోరీగా తీశామన్నాడు విష్ణు. సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకొస్తోంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ స్టార్స్ నటించడంతో కన్నప్ప ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మంచు విష్ణుకు 20 కోట్ల మార్కెట్ కూడా లేకపోయినా స్టార్స్ నటించడంతో హైప్ క్రియేట్ అయింది. ఈ పాన్ ఇండియా మూవీని విష్ణు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాడు. డైరెక్టర్స్ అంతా మంచి నటులే. సీన్ ఎలా చేయాలో ముందే చేసి యాక్టర్స్ కు చూపిస్తూ ఉంటాడు దర్శకుడు. ఈ యాక్టింగ్ టాలెంట్ కు తగ్గట్టు కాస్త హ్యాండ్సమ్ గా ఉంటే చాలు, యాక్టింగ్ ఛాన్స్లు క్యూ కడతాయి. ఒక స్టార్ డైరెక్టర్ త్వరలో హీరోగా మారిపోబోతున్నాడట. ఇంతకీ అతనెవరు? ఇండియన్ టాప్ 10 సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజు ఒకరు. ప్రస్తుతం రజనీకాంత్తో తీస్తున్న కూలీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఖైదీ 2 లైన్లో ఉంది. మెగాఫోన్ పడుతూనే ప్రెజెంటర్గా సినిమాలు నిర్మిస్తున్న లోకేష్ త్వరలో హీరోగా కనిపిస్తాడన్న వార్త కోలీవుడ్లో వైరల్ అవుతుంది. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ నటిస్తాడట. లోకేష్ హీరోయిజం చూపించడానికి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అవుతున్నాడన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోకేష్ కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. శృతి హాసన్తో కలిసి మ్యూజికల్ వీడియోలో నటించాడు. లోకేష్ కనకరాజ్ ఖైదీ, విక్రమ్, లియో వంటి యాక్షన్ మూవీసే చేశాడు. పవర్ఫుల్ యాక్షన్ డైరెక్టర్ గా స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లో యాక్షన్ కు తప్ప రొమాంటిక్ సీన్స్ కు స్కోప్ లేదు. ఇంటిమసీ సీన్స్ రాయడంలో పెద్దగా నాలెడ్జ్ లేదని చెప్పే లోకేషేనా ఇలా రొమాంటిక్ సాంగ్ చేశాడంటూ అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. కాంతారా చాప్టర్ 1 వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొత్త షెడ్యూల్ మొదలైందంటే ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా అని భయపడిపోతున్నారు. లేటెస్ట్ గా నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజు కన్నుమూశారు. ఈ ప్రమాదాలకు అడ్డుపడేదెప్పుడు? కాంతారాకు ప్రీక్వెల్ గా రూపొందుతున్న కాంతారా చాప్టర్ 1 మొదలైనప్పటి నుంచి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతూ ఉండగా గురువారం రాత్రి సెట్లోకి అడుగుపెట్టిన కళాభవన్ గుండె నొప్పితో ఇబ్బంది పడగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. దీని గురించి కాంతారా టీం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా మరో మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నన్ సాగర్ తెలిపాడు. గత ఏడాది నవంబర్లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. షూటింగ్ టైంలో కపిల్ అనే నటుడు ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. రాకేష్ పూజారి అనే మరో ఆర్టిస్ట్ హార్ట్అటాక్ తో కన్నుమూశాడు. ఇలా వరుస మరణాలు, ప్రమాదాలు చిత్రవర్గాలను కలవరపెడుతున్నాయి. రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న కాంతారా చాప్టర్ 1 హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం రిషబ్ కలరిపయ్యట్టు యుద్ధ విద్యలో శిక్షణ తీసుకున్నాడు. సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన వరుస సంఘటనలతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. అనుకున్న టైంకు రిలీజ్ కావడం కష్టమేనని వాయిదా తప్పదన్న ప్రచారం జరుగుతోంది.